ప్రమాదం తాలూకా దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. బస్సులో ఏమీ మిగలలేదు. పూర్తిగా బస్సు పై పార్ట్ మొత్తం కూడా తగలబడిపోయింది. కేవలం కింద ఉన్న స్ట్రక్చర్ మాత్రమే మిగిలింది. ప్రమాదానికి కారణమైన లారీని కూడా మనం చూడొచ్చు. ఒక రూట్లో వెళ్తున్న లారీ ఆ డివైడర్ ని దాటి అటుపక్క రోడ్లో వెళ్తున్న బస్సుని ఢీకొట్టింది. ఇక్కడ ఎవరిది తప్పు అని ఇంకా తేలాల్సి ఉంది. బస్సు డ్రైవర్ తన మానాన తాను వెళ్తూ ఉన్నాడు. మరి లారీ బ్రేక్ డౌన్ అయిందా, లేకపోతే డ్రైవర్ నిద్ర మత్తులో ఉన్నాడా, తాగిన మత్తులో ఉన్నాడా, అసలు ఏం జరిగింది, ఎలా ఇటుపక్క నుంచి డివైడర్ని దాటుకుని మరి లారీ అటుపక్క వెళ్ళి బస్సుని గుద్దింది, ఈ ప్రమాదానికి ఎలా కారణమైంది, ఈ వివరాలన్నీ కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే పూర్తిగా మంటల్ని అదుపు చేశారు. ఈ ప్రమాదం నుంచి 9 మంది ప్రయాణికులైతే గాయాలతో బయటపడ్డారు. వాళ్ళందరినీ కూడా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తరలించి వాళ్ళకి చికిత్సను అందిస్తున్నారు. ఒక ప్రైవేట్ ట్రావెల్ స్లీపర్ బస్సుని లారీ ఢీకొన్న ఘోర ప్రమాదంలో మంటలు చెలరేగి 17 మంది సజీవ దహనమైపోయారు.